రాజధాని అమరావతి అంశం మరోసారి రాజకీయంగా కాకరేపుతోంది. ఓవైపు ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత పేరుతో అసెంబ్లీలో తీర్మానం చేయగా వైసీపీ మాత్రం దీన్ని పూర్తిగా పొలిటికల్ స్టంట్ అంటూ అభివర్ణిస్తోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. అమరావతి విషయంలో తమ వైఖరి ఎప్పటినుంచో క్లియర్ అని, రాజధానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో చేసే అవినీతి, అప్పులను మాత్రమే వ్యతిరేకించామని వైసీపీ చెబుతోంది. అమరావతికి చట్టబద్ధత కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. అసెంబ్లీలో తీర్మానం పెట్టడం కేవలం డ్రామా మాత్రమేనని, చట్టబద్ధత కోసం ఉభయ సభల ఆమోదం అవసరమని గుర్తు చేస్తోంది వైసీపీ. శాసన మండలిని పక్కన పెట్టి తీసుకున్న నిర్ణయాలపై పలు ప్రశ్నలు వేసింది వైసీపీ. అమరావతి పేరుతో భారీగా అప్పులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, 2014 నుంచి ప్రారంభమైన అప్పుల వ్యవహారం ఇప్పటికీ వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతోందనేది వైసీపీ వర్షన్. సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ఆ పార్టీ నేతలు. వెరసి 47,387 కోట్ల రూపాయలకి ఇప్పటికి అప్పుల్ని శాంక్షన్ చేసుకున్నారు. దాంట్లో 13,000 కోట్ల రూపాయలు డ్రా చేసేశారు. ఈ అప్పుల్లో 13,000 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో అమరావతి పేరు మీద అప్పు డ్రా చేశారు. మిగతాది శాంక్షన్ మంజూరు కాబడింది అప్పు 47,387. 2,500 కోట్లు బిల్స్ పెట్టారు. 960 కోట్లు మీ ఉప్పు పప్పు కింద అప్పు చేసి పప్పు కూడలాగా డబ్బులు మీరు డైవర్ట్ చేసుకున్నారు. ఇదే సమయంలో వైసీపీ తమ నిర్ణయాలను సమర్థించుకుంటోంది. ప్రారంభ దశలోనే అమరావతి ప్రాజెక్టుకు లక్షల కోట్లు ఖర్చు చేస్తే ప్రజలపై భారం పడుతుందని ప్రాంతీయ సమతుల అభివృద్ధి కోసం 3 రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చామని చెబుతోంది. అయితే ఆ ప్రతిపాదనలో కూడా అమరావతిని పూర్తిగా పక్కన పెట్టలేదని, శాసన రాజధానిగా కొనసాగుతుందని స్పష్టం చేశామని గుర్తు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంపై వ్యతిరేకత కాదని, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలనే ఉద్దేశమే తమదని చెబుతున్నారు. అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరే ఆలోచన లేదు. అమరావతిని రాజధానిగా తీసేస్తున్నామని ఎప్పుడూ చెప్పలేదు. అమరావతి కూడా రాజధాని నిర్మాణంలో ఒక భాగమే అనేటువంటి మాట గతంలో చెప్పాము, తర్వాత చెప్పాము, మరలా కూడా దాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడికి ఆదాయ వనరుగా, బంగారు బాతుగా మారింది. చేస్తున్నాననేటువంటి భ్రమలు కల్పించేటువంటి ప్రయత్నంలో భాగమే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసినటువంటి ఈ శాసన సభ యొక్క ఉద్దేశం. శాసనసభని ఆయన ఈరోజు సమావేశపరచడం వల్ల ముఖ్య ఉద్దేశం. మరో విడత రైతుల నుంచి 50,000 ఎకరాలు తీసుకునేందుకు అమరావతికి చట్టబద్ధత అంటూ కొత్త డ్రామాలకు తెరతీశారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. రైతులను మభ్యపెట్టి ప్రజలపై అప్పుల భారం మోపే విధానాలను తాము వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికీ భారీగా ఖర్చు చేసిన తర్వాత అమరావతిని వదిలేయాలని తాము ఎప్పుడూ చెప్పలేదని, కానీ అదే సమయంలో పారదర్శకత లేకుండా కొనసాగుతున్న విధానాలను మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేస్తోంది. ఒక డ్రామా కోసం మీరేదో అమరావతికి పొడి చేస్తున్నామని చెప్పనేది ఇప్పుడున్న రైతుల కోసం కాదు, పొలాలు ఇచ్చిన రైతుల కోసం. పాప అమాయకులైనటువంటి 29,000 చిల్లర మంది రైతులు ఎవరైతే 33,000 ఎకరాలు ఇచ్చారే వాళ్ళ కోసం కాదు ఈ డ్రామా అంతా. ఎర్రైటం కోసం రాబోయే నెక్స్ట్ మళ్ళీ ఒక 50,000 ఎకరాల పొలాలు కావాలంటున్నారు కదా, ఆ 50,000 ఎకరాల పొలాల కోసమే ఈ నాటకీయ తీర్మానం, ఈ షో చేయడం కోసమే ఈ తీర్మానం అనేది. మొత్తం మీద అమరావతి విషయంలో వైసీపీ లైన్ క్లియర్ గా ఉందని, తాము అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదని, కానీ అమరావతి పేరుతో జరిగే అవినీతి, అధిక అప్పులకు వ్యతిరేకమని క్లారిటీ ఇస్తోంది వైసీపీ. అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి అక్రమాలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తోంది వైసీపీ. దీంతో అమరావతిపై వైసీపీ స్టాండ్ క్లియర్ కట్ గానే ఉందని భావిస్తున్నారు విశ్లేషకులు. అమరావతి రైతులకు అందాల్సిన పరిహారాలు, మరో విడత భూసేకరణ, వేల కోట్ల అప్పులు, అవినీతిపై తమ పోరాటం ఖచ్చితంగా కొనసాగించాలని వైసీపీ భావిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి అమరావతి విషయంలో వైసీపీ క్లారిటీపై కూటమి రియాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయనేది చూడాలి.